గుడ్ ఈవినింగ్, వెల్కమ్ టు ఐకాన్ ఇండియా. ఈరోజు మనం 8th ఏప్రిల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్ని గురించి డిస్కస్ చేద్దాం. ఈ 8th ఏప్రిల్కి సంబంధించినటువంటి కరెంట్ అఫైర్స్లో మనకి జాతీయ, అంతర్జాతీయ అలాగే ప్రాంతీయ అంశాలు అనేవి కరెంట్ అఫైర్స్లో ప్రధానంగా కనిపిస్తూ ఉన్నాయి. వీటన్నింటిని గురించి కూడా ఈ క్లాస్ ద్వారా మనం క్లియర్గా తెలుసుకుందాం. అయితే ఈ క్లాస్కి సంబంధించినటువంటి అంశాలు చాలా ఇంపార్టెంట్. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్స్ ఏ విధంగా వస్తాయి, వాటిని మనం ఏ విధంగా ఫేస్ చేయాల్సి ఉంటుంది అనేటువంటి అంశాలను కూడా చాలా క్లియర్గా డిస్కస్ చేద్దాం. అయితే మిమ్మల్ని ఈ క్లాస్లోకి తీసుకువెళ్ళే ముందు ఈ క్లాస్కి సంబంధించి ఒక క్వశ్చన్. సో మనం ఫణిగిరిలో లభించినటువంటి నాణాలను గురించి మాట్లాడుతూ, ఇది తెలంగాణకి సంబంధించినటువంటి ప్రాంతీయ అంశం. ఎగ్జామ్లో మనకి బిట్స్ రావడానికి అవకాశం ఉన్నటువంటి టాపిక్. సో ఈ టాపిక్కి సంబంధించి మనం అలాగే దీంతో పాటు భారతదేశంలో ఉన్నటువంటి జాతీయ అంశాలు అలాగే అంతర్జాతీయ అంశాలు ఇలాంటివన్నీ కూడా చాలా క్లియర్గా డిస్కస్ చేస్తాం. అయితే క్వశ్చన్ ఏమిటి అని అంటే, ఏదైతే ఈ పురావస్తుకి సంబంధించినటువంటి తవ్వకాలు జరుగుతూ ఉంటాయో, ఇలా తవ్వకాలు జరిగేటువంటి ప్రదేశాలకి సంబంధించి ఇక్కడ ఉన్నటువంటి ఫణిగిరి అనేది అత్యంత కీలకమైనటువంటి ఇంపార్టెంట్ బౌద్ధానికి సంబంధించినటువంటి పురావస్తుకి సంబంధించినటువంటివి ఇక్కడ లభిస్తూ ఉంటాయి. అయితే ఇక్కడ లభించేటువంటి తవ్వకాలలో బయలుపడేటువంటి వాటిని ఒక మ్యూజియంలో భద్రపరిచేందుకు అవకాశం పొందడం జరిగింది. ఏ మ్యూజియంలో ఫణిగిరికి సంబంధించినటువంటి తవ్వకాలలో బయలుపడేటువంటి వస్తువులను పొందుపరిచేందుకు ఫణిగిరికి సంబంధించినటువంటి ఈ బౌద్ధ ప్రదేశం స్థానం పొందింది. ఏ మ్యూజియంలో, ప్రపంచంలో ఏ మ్యూజియంలో ఇక్కడ లభించేటువంటి తవ్వకాలలో బయలుపడేటువంటి వస్తువులను పొందుపరిచేందుకు, భద్రపరిచేందుకు అవకాశం లభించింది అనేది క్వశ్చన్. ఈ క్వశ్చన్ ఎగ్జామ్లో వస్తే మీరు ఏం ఆన్సర్ చేస్తారు? మీ దగ్గర ఈ ఆన్సర్ ఉంటే ఒకసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. ఫణిగిరికి సంబంధించి ఇక్కడ బయలుపడేటువంటి వస్తువులు ఏ మ్యూజియంలో భద్రపరిచేందుకు అవకాశాన్ని పొందింది అనేది క్వశ్చన్. సో ఆ మ్యూజియం ఏమిటి అనేది మీరు ఆన్సర్ చేయండి. పోస్ట్ యువర్ ఆన్సర్. ఒకసారి మీ ఆన్సర్ని మీరందరూ కూడా పోస్ట్ చేయండి. వెరీ గుడ్. రైట్, గుడ్ ఈవినింగ్ ఆల్ ఆఫ్ యూ. పోస్ట్ యువర్ ఆన్సర్. నేను ఒక క్వశ్చన్ అడిగినా దానికి మీరందరూ కూడా ఆన్సర్ని పోస్ట్ చేస్తారని ఎక్స్పెక్ట్ చేస్తూ ఉన్నా. ఒకసారి మీరు మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. వెరీ గుడ్. బీహార్. ఇంకా వెరీ గుడ్. పోస్ట్ యువర్ ఆన్సర్ క్విక్. సో ఫణిగిరిలో లభించేటువంటి పురావస్తువుకి సంబంధించినటువంటి వస్తువులని లేదా ఇక్కడ బయలుపడేటువంటి వాటిని ఏ మ్యూజియంలో భద్రపరిచేందుకు అవకాశం లభించింది అని చెప్పేసి మనం క్వశ్చన్ అడిగాం కూడా. ఒక్కసారి దీనికి సంబంధించి మీరు మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. రైట్. రైట్, వెరీ గుడ్. లండన్, వెరీ గుడ్. ఓకే, సో మనం ఫస్ట్ ఈ క్లాస్లో రీజనల్ కరెంట్ అఫైర్స్ అని చెప్పేసి మీకు ఎనీ ఎగ్జామ్ స్టార్టింగ్లో ఒక టాపిక్ ఉంటుంది సిలబస్లో, జనరల్ స్టడీస్కి సంబంధించి కరెంట్ అఫైర్స్ ఇంటర్నేషనల్, నేషనల్, రీజనల్ అని. ఇప్పుడు రీజనల్ తోటి స్టార్ట్ చేద్దాం. మనం ఫణిగిరిలో లభించినటువంటి నాణాలతో స్టార్ట్ చేద్దాం. సో ఇప్పుడు నేను అడిగిన క్వశ్చన్ ఏమిటి అని అంటే, ఫణిగిరిలో తవ్వకాలలో బయలుపడేటువంటి వస్తువులను పొందుపరిచేందుకు ఏ మ్యూజియం అవకాశం కల్పించింది అనేది క్వశ్చన్. ఇలాంటి క్వశ్చనే రేపు ఎగ్జామ్లో వస్తే మీరు చేయాల్సినటువంటి ఆన్సర్ ఏంటి అని అంటే, న్యూయార్క్ మెట్ మ్యూజియం
అని చెప్పేసి ఆన్సర్ని గుర్తుంచుకోండి. సో ఇప్పుడు ఫణిగిరి నాణాలను గురించి మాట్లాడుతూ ఉన్నాం. ఫణిగిరిలో ఇటీవల నాణాలు బయలుపడ్డాయి. సో ఈ ఫణిగిరికి సంబంధించినటువంటి నాణాలు ఏవైతే ఉన్నాయో ఇది మనకి కరెంట్ హిస్టరీ అనుకోవచ్చు. ఇగో ఈ ఫణిగిరి నాణాల పైన క్వశ్చన్ అనేది వస్తుంది. ఈ నాణాలకి సంబంధించి క్వశ్చన్ అనేది వస్తే మీరు దీని కరెంట్ హిస్టరీగా భావించాలి. ఇప్పుడు ఫణిగిరి నాణాలు అనేవి ఇక్కడ బయలుపడ్డాయి. ఇక్కడ బయలుపడినటువంటి వస్తువులను న్యూయార్క్ మెట్ మ్యూజియంలో పొందుపరిచేందుకు అవకాశం అనేది లభించిందండి. ఇది గుర్తుంచుకోండి. మిమ్మల్ని డెప్త్ పాయింట్ ఆఫ్ వ్యూలో క్వశ్చన్ అడిగితే ఇగో ఈ అంశం అనేది మనకు ముఖ్యమైనటువంటి అంశం, రైట్? న్యూయార్క్ మెట్ మ్యూజియం అని అంటున్నాం. ఈ న్యూయార్క్ మెట్ మ్యూజియంలో తెలంగాణ నుంచి లేదా భారతదేశంలో ఉన్నటువంటి తెలంగాణ రాష్ట్రం నుంచి ఏ ప్రదేశంలో లభించే వస్తువులను ఇక్కడ పొందుపరిచేందుకు అవకాశం ఉంది అని కూడా అడగవచ్చు. అలా అడిగితే మీరు చెప్పాల్సినది న్యూయార్క్ మెట్ మ్యూజియం అని గుర్తుంచుకోండి. అయితే గత నెలలోనే ఈ ఫణిగిరి అనేటువంటి ప్రాంతం మనకి ప్రస్తుతం సూర్యాపేట జిల్లాలో ఉందండి. ఇగో ఈ సూర్యాపేట జిల్లాలో ఉన్నటువంటి ఫణిగిరికి సంబంధించినటువంటి ఇక్కడ ఏం చేశారు అని అంటే తెలంగాణకి సంబంధించినటువంటి చారిత్రాత్మక లేదా వారసత్వానికి సంబంధించినటువంటి సంపద కోసం పనిచేసేటువంటి శాఖ తవ్వకాలను నిర్వహించింది సూర్యాపేట జిల్లాలోని ఫణిగిరిలో. ఈ ఫణిగిరి అనేది ఏంటి అని అంటే ఇది బౌద్ధ క్షేత్రంగా విలసిల్లింది ఒకప్పుడు. సో ఇది బౌద్ధ క్షేత్రంగా విలసిల్లింది అని అంటున్నాం. సో ఇప్పుడు బౌద్ధానికి సంబంధించి ముఖ్యమైనటువంటి ఆధారాలు ఎక్కడ లభిస్తూ ఉంటాయి అని అంటే సో తెలంగాణలో చాలా చోట్ల బౌద్ధం అనేది ఉంది. ఈ ఫణిగిరిలో ఎక్కువగా లభిస్తూ ఉంటాయి. ఎందుకు ఈ ఫణిగిరి అనేది ఇంత కీలకంగా బౌద్ధ సమయంలో వ్యవహరించింది అని అంటే ఇక్కడ మరొక అంశాన్ని కూడా గుర్తుంచుకోవాలి. మొత్తం భారతదేశానికి సంబంధించి ఏదైతే ఈ దక్కన్ ప్రాంతం ఉందో ఈ దక్కన్ ప్రాంతానికి సంబంధించినటువంటి వాణిజ్య అంశాలలో దేనికి సంబంధించి అని అంటున్నాం వాణిజ్య అంశాలలో ఈ ఫణిగిరి ప్రస్తుతం ఉన్నటువంటి సూర్యాపేట ఫణిగిరి అనేది దక్కన్కి సంబంధించినటువంటి ఉత్తర దక్షిణ ప్రాంతాలకి సంబంధించి ఇగో వాణిజ్యంలో కీలకంగా వ్యవహరించేది. ఏది దక్కన్కి సంబంధించినటువంటి నార్త్ అండ్ సౌత్లో ఇగో ఫణిగిరి అనేది వాణిజ్యానికి చాలా మధ్యంగా ఉండేది. సో ఇలా ఈ బౌద్ధ సమయంలో బౌద్ధానికి సంబంధించి బౌద్ధం విలసిల్లినటువంటి సమయంలో ఫణిగిరిని చాలా ఇంపార్టెంట్గా బేస్ చేసుకోవడం జరిగింది. ఎందుకు అని అంటే ఈ దక్కన్ భారతదేశానికి సంబంధించి ఇక్కడ వాణిజ్య అంశాలలో ఉత్తర దక్షిణ ప్రాంతాలకి వాణిజ్యానికి ఫణిగిరి మధ్యస్థంగా ఉంది కాబట్టి. అయితే ఇలా ఉన్నటువంటి ఈ ఫణిగిరిలో ఎప్పుడు అని అంటున్నాం గత నెల అని అంటే మనం ఏప్రిల్లో ఉన్నాం కాబట్టి మార్చికి సంబంధించినటువంటి 29న ఇక్కడ తవ్వకాలను చేపట్టడం జరిగింది. సో ఇలా ఈ తవ్వకాలు అనేవి చేపట్టినప్పుడు ఇక్కడ లభించినటువంటివి ఇటీవల ఏమిటి అని అడుగుతారు. అయితే ముఖ్యంగా ఇక్కడ మనం తవ్వకాలకి సంబంధించినటువంటి అంశాన్ని చర్చించాల్సి వచ్చినప్పుడు ఇగో ఈ తవ్వకాలలో బయలుపడినటువంటివి ప్రధానంగా ఏమిటి అని అంటే అందరం గుర్తించే అంశం తెలిసినటువంటి అంశం నాణాలు అని అంటున్నాం. మరి ఏం నాణాలు సార్ ఇవి బంగారమా వెండియా లేకపోతే ఇతర ఏ నాణాలు అని అంటే సీసంతో ఉన్నటువంటి నాణాలు అనేవి బయల్పడ్డాయి అనేటువంటి అంశాన్ని ఇక్కడ మనం గుర్తించాలి. ఏవి అని అంటున్నాం సీసంతో ఉన్నటువంటి నాణాలు బయల్పడ్డాయి అనేటువంటి అంశం ఇక్కడ గుర్తుంచుకోవాలి. దీని మీద క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఏ నాణాలు బయల్పడ్డాయి ఇటీవల ఫణిగిరిలో జరిపినటువంటి తవ్వకాలలో అని మనల్ని క్వశ్చన్ అడుగుతారు. సీసంతో కూడినటువంటి నాణాలు ఇక్కడ బయల్పడ్డాయి అనేటువంటి అంశాన్ని చెప్పాలి. మరి ఎన్ని నాణాలు బయటపడ్డాయి, ఇక్కడ ఎన్ని నాణాలను కనుగొన్నారు ఈ సీసం నాణాలు అని అంటే 3730 నాణాలను ఇక్కడ గుర్తించడం జరిగింది అనేటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తుంచుకోండి. ఎన్ని నాణాలు చాలా క్లియర్గా మాట్లాడుతూ ఉన్నాం మనం ఈ అంశాన్ని. స్టేట్మెంట్ లెవెల్లో క్వశ్చన్ వస్తుంది, మీరంతా సిద్ధంగా ఉండండి.
ఇగో ఇక్కడ నాణాలు 3730 సీసపు నాణాలు ఫణిగిరిలో బయలుపడినటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. మరి ఈ నాణాలకి సంబంధించి దేని నుంచి ఈ నాణాలను కనుగొనడం జరిగిందని అంటే కుండల నుంచి నాణాలను వెలికితీయడం జరిగింది. అయితే ఈ కుండలకి సంబంధించి ఇవి ఎన్ని అడుగుల లోతులో లభించాయి అని అంటే 2 అడుగుల లోతులో లభించాయి. సో ఈ కుండలను ఎక్కడ పాతి పెట్టారు అని అంటే 2 అడుగుల లోతులో పాతి పెట్టడం జరిగింది. ఈ 2 అడుగుల లోతుకి సంబంధించినటువంటి ఈ తవ్వకాలు జరిపినప్పుడు అందులో ఇవి బయలుపడ్డాయి అని అంటున్నాం. మరి ఈ కుండలకి సంబంధించి ఎలా అని అంటే 16.7 సెంటీమీటర్ల వ్యాసంతో 15 సెంటీమీటర్ల ఎత్తుతో ఉన్నటువంటి కుండలు. ఎంత అని అంటున్నాం? వ్యాసం 16.7 వ్యాసంతో, అలాగే ఎత్తుకి సంబంధించి ఎంత ఈ కుండలకి సంబంధించి అని అంటే 15 సెంటీమీటర్ల ఎత్తు అని అంటున్నాం. సో ఇలా ఇగో ఈ ఎత్తులో ఉన్నటువంటి ఇగో వీటికి సంబంధించి వీటిని గుర్తించడం జరిగింది. సో ఇలా ఇగో ఈ నాణాలు లభించాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ ప్రధానంగా మట్టి కుండలలో లభించినటువంటి వీటిని గుర్తించాల్సి ఉంటుంది. మరి ఇవి గుర్తించి బయలుపడిన తర్వాత వీటిపైన రీసెర్చ్ చేసి ఏం చెప్పారు అని అంటే ఇవి క్రీస్తు శకం 3 లేదా 4వ శతాబ్దానికి సంబంధించినవి అని చెప్పారు. ఎప్పటివి అని చెప్పేసి కనుగొనడం జరిగింది? 3 లేదా 4వ శతాబ్దానికి సంబంధించినటువంటి నాణాలుగా వీటిని అంచనా వేయడం జరిగింది. మరి ఈ కాలం ఎవరికి సంబంధించినటువంటి వారు తెలంగాణలో పరిపాలన చేస్తూ ఉన్నారు అని అంటే శాతవాహనుల తర్వాత పరిపాలన చేసినటువంటి ఇక్ష్వాకుల కాలానికి సంబంధించినవి. ఇక్ష్వాకుల కాలానికి సంబంధించినవిగా వీటిని గుర్తించడం జరిగింది. రైట్. సో ఇలా ఇగో ఈ అంశాలని ప్రధానంగా గుర్తుంచుకోండి. మనం డిస్కస్ చేసినటువంటి ఈ ప్రతి అంశం కూడా మనకి ఎగ్జామినేషన్లో క్వశ్చన్ అడిగితే స్టేట్మెంట్ లెవెల్లో మీకు దర్శనం ఇచ్చేటువంటి పాయింట్స్. ఓకే, క్వశ్చన్ రావడానికి 100% అవకాశం ఉంది. 100 కాదు, నటరాజ్ పెన్సిల్ లాగా 105 అని ఫీల్ అవ్వండి మీరు. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశాన్ని మనం గుర్తుంచుకోవాలి. వెరీ వెరీ ఇంపార్టెంట్. మరి ఇక్కడ ఇంకో విధంగా కూడా క్వశ్చన్ అడగడానికి అవకాశం ఉంటుంది. నాణాలతో పాటు ఇంకేం బయలుపడ్డాయి అని అంటారు. ఇగో ఇది డెప్త్ క్వశ్చనే. నాణాలతో పాటు ఇంకేం బయలుపడ్డాయి? ఓన్లీ నాణాలే బయలుపడ్డాయా, ఇంకేమైనా బయలుపడ్డాయా? ఒకసారి మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. మనం ఐకాన్ ఇండియా నుంచి గ్రూప్ 1, 2, 3కి ఆన్లైన్ లైవ్ క్లాసెస్ ఇస్తూ ఉన్నాం. అన్ని సబ్జెక్టులు జస్ట్ 3000 రూపీస్తో 1 year వ్యాలిడిటీ. గ్రూప్ 1 ప్రిలిమ్స్కి, గ్రూప్ 2కి, గ్రూప్ 3కి. సో ఇలా లైవ్ క్లాసెస్ ఇస్తున్నాం. ఈ లైవ్ మిస్ అయితే రికార్డెడ్ కూడా చూసుకోవచ్చు. ఒకసారి మీరు మీ ఆన్సర్ని పోస్ట్ చేయండి. నాణాలతో పాటు ఏం బయలుపడ్డాయి అని ఎగ్జామ్లో క్వశ్చన్ ఇచ్చాడు అనుకో, మీరు ఏం ఆన్సర్ చేస్తారు? మీ ఆన్సర్ని కమెంట్ బాక్స్లో పోస్ట్ చేయండి. రైట్. ఫణిగిరిలో ఇప్పుడు క్వశ్చన్ ఇట్లా వస్తుంది. ఇక నేను క్వశ్చన్ అనే రాస్తా ఉన్నా. ఫణిగిరిలో నాణాలతో పాటు ఇంకా ఏం బయలుపడ్డాయి అనేటువంటి అంశాలు మిమ్మల్ని అడుగుతారు. నాణాలతో పాటు ఇంకేం బయలుపడ్డాయి అనేటువంటి అంశాన్ని క్వశ్చన్గా అడగడానికి ఎక్కువ అవకాశం ఉంటుంది. అది డెప్త్ క్వశ్చన్ అవుతుంది. నాణాలతో పాటు ఇంకా ఏం బయలుపడ్డాయి అనేది క్వశ్చన్. ఇంకా ఏం బయలుపడ్డాయి? రైట్, చెప్పాలి. ఎంతమంది ఆన్సర్ చేస్తారు? మీరు ఈ అంశాన్ని ఆల్రెడీ అప్డేట్ అయ్యారు అనేది నా ఫీలింగ్. ఎంత బాగా అప్డేట్ అయ్యారు అనేది ఒకసారి నేను చెక్ చేసుకుంటా. రైట్. ఖాళీ బంగానికి ఎందుకు పోయారు మీరంతా? రైట్. సో ఇక్కడ నాణాలతో పాటు బయలుపడినవి ఏంటి అని అంటే మళ్ళీ ఒకసారి రాస్తా ఉన్నా. ఇగో సీసం నాణాలు అనేవి బయలుపడ్డాయి. చాలా డెప్త్గా క్వశ్చన్ అడిగినా మీ దగ్గర నుంచి మార్క్ మిస్ అవ్వద్దు అనేది నా ఫీలింగ్. మీరు పేపర్లో చదివితే కొన్ని అంశాలు తెలిసినాయి. ఇక నేను మీకోసం వెతికి మరికొన్ని అంశాలు తెచ్చిన. సో ఇప్పుడు ఇక్కడ సీసపు నాణాలు అనేవి ఫణిగిరి తవ్వకాలలో బయలుపడ్డాయి అనేది
అన్ని పేపర్లలో మేజర్గా వచ్చినటువంటి అంశం. అయితే వీటితో పాటు ఇంకేం బయలుపడ్డాయి అనేటువంటి అంశాన్ని క్వశ్చన్గా అడిగితే మనం చెప్పాల్సినటువంటి ఆన్సర్ ఏమిటి అని అంటే రాతి పూసలు అనేవి ఇక్కడ లభించాయండి. ఇగో రెండవ అంశంగా రాతి పూసలు అని అంటున్నాం. రాతి పూసలు అనేవి ఇక్కడ బయలుపడడం జరిగింది. వీటితో పాటు మరొకటి ఏంటి అని అంటే గాజుకి సంబంధించినటువంటి పూసలు కూడా బయలుపడ్డాయి, గాజు సంబంధిత పూసలు. సో మరొకటి ఏమిటి అని అంటున్నాం, గాజు పూసలు అని అంటున్నాం. ఇగో ఇవి కూడా బయలుపడడం జరిగినది. అలాగే వీటితో పాటు మరొకటి ఏంటి అని అంటే షెల్ బ్యాంగిల్ శకలాలు అనేవి బయలుపడ్డాయి. ఏమని అంటున్నాం, షెల్ బ్యాంగిల్ శకలాలు. షెల్ బ్యాంగిల్ అనగా మీకు ఏమైనా తెలిస్తే నాకు చెప్పండి. కాకపోతే ఇగో ఇవి బయలుపడ్డాయి అనేటువంటి అంశాన్ని మనం ఇక్కడ గుర్తించాల్సి ఉంటుంది. ఇక అలాగే షెల్ బ్యాంగిల్తో పాటు మరొకటి ఏంటి అని అంటే గారా మూలాంశాలు అనేవి బయలుపడ్డాయి. ఇగో నాలుగవది గారా మూలాంశాలు అని అంటున్నాం. ఇగో ఇవి కూడా బయలుపడ్డాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ విరిగిన సున్నపు రాయి శిల్పాలు కూడా బయలుపడ్డాయండి. ఏమని అంటున్నాం, విరిగిన సున్నపు రాయి శిల్పాలు, సున్నపు రాయి శిల్పాలు అనేవి కూడా బయలుపడ్డాయి అనేటువంటి అంశాన్ని మనం గుర్తించాల్సి ఉంటుంది. ఇక నెక్స్ట్ దీని తర్వాత మరొకటి ఏంటి అని అంటే బొమ్మ బండి చక్రం అనేది కూడా బయలుపడ్డాయి. ఏమని అంటున్నాం, ఇగో బొమ్మ బండి చక్రం, చక్రం అనేది కూడా బయలుపడింది. ఇక నెక్స్ట్ మన నెయిల్స్కి సంబంధించినటువంటి చివరి గోర్లు, ఇగో ఇవి కూడా బయలుపడ్డాయి. చివరి గోర్లు బయలుపడ్డాయి అనేటువంటి అంశాన్ని కూడా మీరు గుర్తించాల్సి ఉంటుంది. సో ఇలా ఇగో ఇవన్నీ కూడా ఎక్కడ అనంటే మనకి ఫణిగిరిలో లభించినటువంటి వస్తువులు. చాలామంది ఫోకస్ ఎక్కడి వరకు ఉంటుంది అని అంటే ఇగో ఈ సీసపు నాణాల వరకే ఉంటుందండి. ఓపెన్ చెప్పాలంటే సీసపు నాణాల వరకే ఉంటుంది. కానీ రాతి పూసలు, గాజు పూసలు, షెల్ బ్యాంగిల్ శకలాలు, గారా మూలాంశాలు, విరిగిన సున్నపురాయి శిల్పాలు, బొమ్మ బండి చక్రాలు, చివరి గోర్లు అనేటువంటివి ఇక్కడ బయలుపడ్డాయి అనేటువంటి అంశాన్ని మీరందరూ కూడా చాలా క్లియర్గా గుర్తుంచుకోండి. వెరీ 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 ఇంపార్టెంట్. ఎక్కడో సింధు నాగరికతకి సంబంధించి మన భారతదేశ వాయువ్య ప్రాంతంలో విలసిల్లినటువంటి నాగరికతకి సంబంధించి లభించినటువంటి వస్తువుల మీదనే క్వశ్చన్ వస్తున్నప్పుడు తెలంగాణ ప్రాంతంలో జరిగేటువంటి ఎగ్జామ్స్లో తెలంగాణ ప్రాంతంలో లభించినటువంటి అంశాల మీద కూడా క్వశ్చన్ రావడానికి అవకాశం ఉంటుంది. ఇది ప్రాబబిలిటీ. సో ఈ పాయింట్ ఆఫ్ వ్యూలో మనం చదువుకున్నప్పుడు ఇగో వీటన్నింటి మీద కూడా మీకు గ్రిప్ ఉండాలి. ఇప్పుడు నేను కాన్ఫిడెంట్గా చెప్పగలను ఈ క్వశ్చన్కి మీరు ఆన్సర్ చేస్తారని. సో ఇలా ఇగో ఈ అంశాన్ని గుర్తుంచుకోండి. ఫణిగిరి నాణాలతో పాటు ఇంకా ఏం బయలుపడ్డాయి తవ్వకాలలో అని అంటే కుండలలో దాచిన సీసపు నాణాలు, రాతి పూసలు, గాజు పూసలు, షెల్ బ్యాంగిల్స్, గారా మూలాంశాలు, విరిగిన సున్నపురాయి శిల్పాలు, బొమ్మ బండి చక్రాలు, చివరి గోర్లు అనేటువంటివి ఇక్కడ క్లియర్గా గుర్తుంచుకోవాల్సినటువంటి అవసరం ఉన్నది. ఓకే, ఇగో ఇలా క్లియర్గా ఈ అంశాన్ని అప్డేట్ చేసుకోండి. ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూలో మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతారండి. ఓకే, సో ఇలా ఇగో ఈ అంశం అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్, గుర్తుంచుకోండి. రైట్, ఇక నెక్స్ట్ ఈ అంశం వచ్చింది కాబట్టి దీనికి అనుబంధంగా దీనికి రిలేటెడ్గా ఇంకొక అంశాన్ని కూడా చెప్తా. నాకు తెలిసి ఎంతమంది ఆన్సర్ చేస్తారో నేను చూస్తా. 80 మంది లైవ్లో ఉన్నారు కదా, ఏ ఒక్కరు చేసినా 1000 రూపాయలు ఇస్తాను నేను ఆన్సర్. ఓకే, ఒక్కరు కాదు అందరు చేసినా తలో 1000 ఇస్తా. ఇవ్వకపోతే మీరు తలో 100 నాకు ఇవ్వండి చెప్పకపోతే. రైట్, ఇక క్వశ్చన్ ఏంటి అని అంటే తెలంగాణలో ఇటీవల తవ్వకాలు జరిగినాయండి. ఇలానే తెలంగాణ తవ్వకాలు కాదు, తెలంగాణ ప్రాంతానికి సంబంధించి ఇటీవల ఒక కొత్త అంశాన్ని కనుగొనడం జరిగింది. అదే ఏమిటి అని అంటే జియోగ్లిఫ్ సర్కిల్ని తెలంగాణలో ఎక్కడ కనుగొనడం జరిగింది అని అంటున్నా. జియోగ్లిఫ్ సర్కిల్ గురించి అసలు మీరు తెలుసుకున్నారా? తెలిస్తే తెలుసు అని చెప్పండి, లేకపోతే లేదు నేను చెప్పేస్తా, టైం వేస్ట్ వద్దు. ఇప్పుడు మీకు ఈ తవ్వకాలు, పురావస్తు అంశాలు వీటిని బేస్ చేసుకొని మీకు జియోగ్లిఫ్ అంశం గురించి చెప్తా, జియోగ్లిఫ్ సర్కిల్ గురించి చెప్తా. సో దీనికి సంబంధించిన అంశం అనేది